ఆ మెలోడీకి ఎండ్ ఒకటి ఉంటుంది. సో ఎండ్ ఒక్కోసారి న్యాచురల్గా వదిలేస్తే నెక్స్ట్ సీన్కి డిజాల్వ్ అయ్యే స్కోప్ దొరుకుతుంది. అట్ ది సేమ్ టైం ఆఫ్ కోర్స్ జంప్ స్కేర్స్ లాంటివి ఉన్నప్పుడు డెఫినెట్లీ ఎండ్ చేయాలి. చేసి అవి ఆబ్వియస్గా చాలా ఇంపార్టెంట్ హారర్ మూవీస్ కాబట్టి. ఇందులో చాలా మంచి జంప్ స్కేర్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆడియన్స్ కూడా. సో వాటికి డెఫినెట్లీ కట్ చేయాలి, సస్టెన్స్ ఉండకుండా. బట్ జనరల్గా నేను ఇందులో ట్రై చేసింది కూడా జనరల్గా సైలెన్స్ అనేది చాలా పెద్ద ఎలిమెంట్ ఎప్పుడు హారర్కి. ఎందుకంటే సైలెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద సైలెన్స్ అనే దానిలో మన టోన్ లేదనుకుంటాం, బట్ ఆ హమ్ ఈజ్ వన్ ఆఫ్ ద టోన్స్ డెఫినెట్లీ ఆ హర్రర్ ఎలిమెంట్కి ట్రిగర్ చేయడానికి. సో ఆ హమ్ ఎలిమెంట్ కూడా క్రియేట్ చేస్తున్న చాలా అటెంప్ట్స్ వచ్చేసాయి. సో ఆ హమ్ ఎలిమెంట్ ఎప్పుడు చేయాలో అప్పుడు చేసి అప్పటి నుంచి అంటే ఇప్పుడు మనం రీజియన్ బట్టి ఈ కాలంలో ఎలా ఉంది అంటే ఇప్పుడు వేరియస్ జానర్స్ వచ్చేసాయి, వేరియస్ ఎక్స్పోజర్ చాలా పెరిగిపోయింది, ఇంటర్నేషనల్ మ్యూజిక్ వరల్డ్ మ్యూజిక్ అంతా వినడం కూడా. సో ఏమవుతుందంటే ఒక జానర్ స్పెసిఫిక్ జానర్ ఎక్కడో సపోజ్ ఒక ఎమాపియానో జానర్ సపోజ్ ఎక్కడో ఆఫ్రికన్ సబ్ జానర్ ఏదో ఒకటి బాగా ఇవాల్వ్ అవుతుంది. దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ సౌత్ ఇండియన్ కలర్కి ఎలా ఇన్ఫ్యూజ్ చేయాలి, దానివల్ల ఏమవుతుందంటే ఇంకా మల్టిపుల్ సబ్ జానర్స్ వెతికే స్కోప్ ఉండొచ్చు, మేబీ అది బాగా అవేర్నెస్ తీసుకురాగలిగితే. సో ఆ ఫ్యూజనైజ్డ్ కైండ్ ఆఫ్ సబ్ జానర్స్ ఎప్పుడు పుడతాయంటే ఒక పర్టికులర్ రీజియన్లో ఏమైనా ఒక బాగా పాపులర్ జానర్ ఏమైనా గ్రో అవుతుంది అంటే అది ఎమర్జింగ్ అవుతుంది వరల్డ్లో ఫ్యూచర్ ఆరాకి. బట్ ఆ ఆరాని మనం వదిలేకుండా దాన్ని తీసుకొచ్చుకొని మనం సౌత్ ఇండియన్ కలర్కి ఎలా తీసుకురావాలని ఇష్టపడుతుంటాయి ఇప్పుడు. సో ఇప్పుడు ఇందులో ఉన్న ఆఫ్రికన్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అట్లా ఇందులో కొన్ని ఎలిమెంట్స్ మేము కొన్ని జానర్స్ తీసుకొచ్చి నేను మా టీము ప్రాపర్గా దాన్ని ఇన్ఫ్యూజ్ చేయడానికి. అంటే అది ఆ మినిమలిస్టిక్ ఇక్కడ 3 రకాలు ఉంటాయి. ఒకటి సైలెన్స్, ఒకటి మినిమలిస్టిక్ ఎపిక్, ఇంకొకటి ఎపిక్. ఇప్పుడు మినిమలిస్టిక్ ఎపిక్ చాలా డ్యూన్ కానీ ఇవన్నీ మినిమలిస్టిక్ ఎపికే. ఓకే. సో ఇలాంటి కైండ్ ఆఫ్ మినిమలిస్టిక్ ఎపిక్ జానర్స్ ఇప్పుడు బాగా ఇవాల్వ్ అవుతున్నాయి. బట్ ఇక్కడ సౌత్ ఇండియన్ పర్కషన్స్ ఇక్కడ బాగా మనకి ఇండియన్ నేటివిటీకి కొంచెం పర్కషన్స్ ఎక్కువ బాగుంటాయి కాబట్టి దాన్ని ఇన్ఫ్యూజ్ ఎలా చేయాలి, ఆ హారిఫైడ్ ఇంపాక్ట్ క్రియేట్ ఎలా చేయాలి. సో అది ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేసిన అటెంప్ట్. అండ్ జనాలు ఆడియన్స్ అందరూ చాలా పాజిటివ్గా రెస్పాన్సివ్గా ఉండడం వెరీ హ్యాపీ.